ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా దేవుని వాక్కులో ఎంత శక్తి ఉందంటే, మృతులను సజీవులుగా చేసే మాట దేవుని మాట, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే మాట దేవుని మాట, పడిపోయిన వారిని కృంగిన వారిని లేవనెత్తే మాట దేవుని మాట. దేవుడు మాట్లాడుతూ ఉండగానే మీ జీవితంలో ఆ మాట అద్భుతాలు జరిగిస్తుంది. దేవుని మాట వింటూ ఉండగానే మీరు గొప్ప శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి మీ జీవితాల్లో ప్రతి దాని నుండి కూడా విడిపిస్తుంది, ప్రతి విషయంలో కూడా జయమును అనుగ్రహిస్తుంది. అందువల్ల దేవుని మాట ప్రతి దినము వినండి. దేవుని జీవాన్ని, దేవుని శక్తిని పొందుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి జీవితాల్లో అద్భుత కార్యములు జరగాలని, మీ జీవితాలు మార్చబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైనా అనారోగ్యాలతో సమస్యల్లో ఉంటే తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. లేవలేని స్థితిలో అనారోగ్యంతో మంచంపై ఉన్న వారందరికీ, వారు వినగలిగిన స్థితిలో ఉంటే వారికి తప్పకే వాక్యాన్ని వినిపించండి. దేవుని వాక్కు రిలీజ్ అవుతూ ఉండగానే దేవుని స్వస్థత వారు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు మనకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, మీ యొక్క ప్రతి వ్యాధి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీ శరీరంలో ఉన్న, మీ జీవితంలో ఉన్న సర్వరోగముల నుండి మిమ్మల్ని విడిపిస్తానని. ఎందుకు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం ఎంతో ప్రాముఖ్యమైంది. ధనమున్నా, బంధుబలగమున్నా, ఆస్తిపాస్తులున్నా, చదువున్నా, ఉద్యోగమున్నా, ఎన్ని కలిగి ఉన్న ఆరోగ్యం లేకపోతే అన్నీ వృధాయే కదా. వారు కలిగి ఉన్నవన్నీ కూడా వారికి శూన్యంగా కనిపిస్తాయి. ఎంత ధనము ఖర్చు పెట్టినా వారి అనారోగ్యం నుండి వారు విడిపించబడలేకపోవచ్చు. అందుకే ఎవరైనా ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తారు, నా సాయి శక్తుల ప్రయత్నిస్తాను, నేను వైద్యం చేస్తాను, కానీ హీల్ చేసేది మాత్రం దేవుడే, తరువాత దైవాధీనం అంటారు. అవును, నిజంగానే ఈ లోకంలో అన్నీ కలిగి ఉండి కూడా ఆరోగ్యం లేక ఎంతో దిగులు పడుతూ దుఃఖంలో మునిగిపోయి ఉన్న అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారి కొరకు ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ యొద్ద నుండి సర్వరోగములను నేను తొలగిస్తానని. అనారోగ్యం అంటే కేవలం శరీరానికి ఉన్న రోగమే కాదు, కానీ ప్రతి ఆత్మీయ రోగము నుండి. అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటారు, కానీ వారి ప్రతి క్రియలోనూ, వారి ప్రతి మాటలోనూ, వారి ప్రతి దినము కూడా నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు కార్యములు చేయగలుగుతాడా, నిజంగా దేవుడు స్వస్థపరచగలుగుతాడా, దేవుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలుసు. అందువల్ల నేను పాపంలో కొనసాగుతున్నాను, వీటి నుండి నన్ను విడిపించని అనేకసార్లు ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేసి ముగించిన వెంటనే దేవుడు నా ప్రార్థన వింటాడా, నా ప్రార్థనకు జవాబు వస్తుందా అనే సందేహములు అనేకమైనవి కలిగి ఉండి దేవుని నమ్మలేక, విశ్వాసము లేక, నిరీక్షణ లేక ఆత్మీయ రోగముతో నలిగిపోతున్న వారితో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, నీ ఆత్మీయ రోగము నుండి నేను విడిపిస్తానని. అదేవిధంగా మానసికంగా అనేక మంది కృంగిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, ధనం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, చక్కటి కుటుంబం ఉంటుంది, చక్కటి బిడ్డలు ఉంటారు, అన్నీ కలిగి ఉంటారు, కానీ మానసికంగా నలిగిపోతూ ఉంటారు. వారు చేసిన పొరపాట్లను బట్టి, లేక వారి ఎదుట ఉన్న సమస్యలను బట్టి
వారి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వారి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఎట్టి విధమైన శ్రమ గురించైనా ఆలోచిస్తూ మానసికంగా కృంగిపోతూ నలిగిపోతున్న వారితో కూడా ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నారు. నీ యొక్క మానసిక వ్యాధి నుండి నిన్ను విడిపించబోతున్నానని. అదేవిధంగా నీ శరీరంలో ఎన్ని వ్యాధులైతే ఉన్నాయో ప్రతి వ్యాధి నుండి నేను నిన్ను విడిపిస్తానని. చాలామంది బిడ్డలు నాకు కాల్ చేస్తూ ఉంటారు, అమ్మా నా శరీరంలో ఏ మూలన కూడా ఆరోగ్యం లేదు, తల మొదలుకొని అరికాలి వరకు కూడా ప్రతి అవయవంలో కూడా నొప్పి ఉంది, ప్రతి ఎముకలో నొప్పి ఉంది, ఒక వ్యాధి పోయింది అనుకుంటుండగానే ఇంకొక వ్యాధి వస్తుంది, ఒక బలహీనత తగ్గిందంటే ఇంకొక బలహీనత నాకు వస్తుందమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులన్నీ చేస్తున్నారు, ఏ వ్యాధి నీకు లేదమ్మా, నీకు అంత బాగుందని చెప్పి పంపించేస్తున్నారు. కానీ నా శరీరంలో స్వస్థత లేదమ్మా, నేను రోగాలతో బాధపడుతున్నాను, అనేకమైన బాధలు నా శరీరంలో ఉన్నాయని ఎంతగానో ఏడుస్తూ నాకు చెప్తూ ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం చేశారు, నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగిస్తానని. కాబట్టి భయపడొద్దమ్మా, ప్రభు మీద ఆధారపడు. ప్రభువుని యొక్క ప్రతి వ్యాధి నుండి కూడా విడిపిస్తారు. ఎందుకంటే ప్రతి వ్యాధిని ఆయన సిలువలో భరించారు, ప్రతి రోగాన్ని ఆయన సిలువలో భరించారు. ఏ పాపం లేని ప్రభువు నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డారు, రక్తం కార్చారు, గాయపడ్డారు, తన ప్రాణాన్ని అర్పించారు, సజీవునిగా తిరిగి లేచారు మన కొరకు. ఆయన వ్యాధులను జయించారు, మరణాన్ని జయించారు, ఆయన ప్రతిదీ కూడా జయించారు. కాబట్టి మనకు కూడా జయమును అనుగ్రహిస్తారు. అందువల్ల ఎంతమాత్రం భయపడద్దు. నీవు చెప్పాల్సిందల్లా ఒక్కటే, అయ్యా నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం నుండి క్షమించండి, నాకు బదులుగా నేను పడవలసిన శిక్ష మీరు భరించారు, నాకు బదులుగా మీరు గాయపడ్డారు, రక్తం కార్చారు, అందువల్ల మీరు చెల్లించిన వెలను బట్టి నేను స్వస్థత పొందుకుంటున్నానని ప్రార్థించండి అమ్మా, తప్పక విడుదల పొందుకుంటారని నేను చెప్పినప్పుడు నిజంగా విశ్వసించిన వారందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నారు. మరలా తిరిగి నాకు కాల్ చేస్తుంటారు, అమ్మా దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నన్ను స్వస్థపరిచారు అని. నిజంగా దేవుని మీద ఆధారపడిన వారిని తప్పక ఆయన విడిపిస్తాడు. శరీరం అంతా వ్యాధి కలిగి ఉన్నా దేవుడు విడిపించబోతున్నాడు. నీవు మానసికంగా నలిగిపోతూ మానసికమైన వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీవు ఆత్మీయ రోగముతో నలిగిపోతూ ఉన్నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా వాగ్దానాన్ని నమ్మి ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా వ్యాధులతో ఉంటే, అనారోగ్యాలతో ఉంటే, మానసికంగా నలిగిపోతూ ఉంటే, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? పరిశుద్ధాత్మ చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని హృదయపూర్వకంగా ప్రార్థించండి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించారయ్యా. ఈరోజు సజీవులంగా మేము ఉండడానికి సహాయం చేశారు. ఒక్క దినము మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. మా బలము కాదు, మా ఆరోగ్యం కాదు, మా ఆహారం కాదు, మా జ్ఞానము కాదు, మా ప్రయత్నము కాదయ్యా. కేవలము నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాము. మా ఆత్మీయ కుటుంబం అంతటిని బ్రతికించి నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగిస్తున్నానని. నమ్మిన వారందరూ ఈ వాగ్దానాన్ని పొందుకొందురుగాక యేసు నామములో. వారి ఆత్మీయ రోగంలో ఉన్న, మానసిక వ్యాధితో ఉన్న, శరీర అనారోగ్యాలతో రోగాలతో ఉన్న ప్రతి వ్యాధిని కూడా మీరు తొలగిస్తున్నందుకు వందనాలు. యోబు ఈ విధంగానే శారీరకంగా వ్యాధితో ఉన్నాడు, మానసికంగా నలిగిపోతూ మానసిక రోగంతో ఉన్నాడు, వాటన్నిటిని బట్టి ఆత్మీయంగా కూడా బలహీనపడిపోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో సర్వ వ్యాధుల నుండి యోబును విడిపించి తిరిగి జీవముతో నింపి, తిరిగి ఆరోగ్యంతో నింపి, తిరిగి ఆత్మీయతనిచ్చి లేవనెత్తరయ్యా. నీకు కోట్లది స్తుతులు. ఈరోజు అదేవిధంగా ఎంతమంది యోబు వలె కన్నీటితో ప్రార్థిస్తున్నారో, నేను కాదయ్యా, నేను జీరోనయ్యా అని ఎవరైతే తగ్గించుకొని ప్రార్థిస్తున్నారో, నా భక్తి క్రియలు కాదు, నా ప్రార్థన కాదు, నా గొప్పతనం కాదు, నా నీతి క్రియలు కాదు, నేను చేసేది ఏది కాదయ్యా, కేవలం నీ కృపను బట్టే నేను విడుదల పొందాలని ఎవరైతే హృదయపూర్వకంగా తగ్గించుకొని ప్రార్థిస్తున్నారో వారందరినీ ఇప్పుడే ముట్టండి అయ్యా. ఎక్కడ వ్యాధితో ఉన్నారో అక్కడ ముట్టండి. ప్రతి అవయవాన్ని ముట్టండి, హృదయాలను ముట్టండి, మనస్సులను ముట్టండి, ఆత్మను ముట్టండి, వారి కుటుంబాలను ముట్టండి, వారి ఆర్థిక పరిస్థితులను ముట్టండి, వారి వ్యాపారాలను ముట్టండి, వారి చేతి పనులను ముట్టండి, వారి ప్రతి ప్రయత్నమును ముట్టండి అయ్యా. వారి జ్ఞానాన్ని అభివృద్ధి చేయండి, గొప్ప విడుదల దయచేయండి.
అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ చేతులు పెడుతున్నాను తండ్రి. అందరి జీవితాల్లో ఆత్మీయంగా అభివృద్ధి చేయండి, మానసికంగా అభివృద్ధి చేయండి, శారీరకంగా అభివృద్ధి చేయండి. అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నేను చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ జ్ఞానాత్మతో నింపండి. చక్కగా ప్రిపేర్ అవ్వడానికి నీ జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఇక ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మీరు ప్రతి ప్రయత్నమును దీవించండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు ముట్టండి. గృహాలు కట్టుకుంటున్న వారికి తోడుగా ఉండండి. గృహాలు లేని వారికి నీ కృపను బట్టి చక్కటి గృహాలు దయచేయండి. ఇది నువ్వు ప్రారంభిస్తుండగా మాత్మీ కుటుంబం అంతటికీ తోడేండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఈ వ్యాధితో అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నాను, మానసికంగా నలిగిపోతున్నాను, ఆత్మీయంగా నలిగిపోతున్నానని కృంగిపోతున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నీ సర్వ రోగముల నుండి విడిపిస్తానని. దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, విడుదల పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.